నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు వినిపిస్తున్న మాట రేషనలైజింగ్. అసలు 2 డేస్ నుంచి చూసుకుంటుంటే సామాన్య ప్రజలకి చాలా ఉపయోగపడుతున్నాయి. చాలా వస్తువుల మీద తగ్గించాము, జీఎస్టీ తగ్గించాము చెప్పేసి అని వినిపిస్తుంది కదా. అసలు ఎలాంటి వస్తువుల మీద జీఎస్టీ తగ్గింది సార్? అది సామాన్య ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది? గుడ్. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇండియాలో మనకి ఇప్పుడు. అవును సార్. మన ప్రైమ్ మినిస్టర్ August 15th ఇండిపెండెన్స్ డే న్యూస్లోనే అనౌన్స్ చేశారు ఆయన. దీపావళి టైంలో జిఎస్టీ గురించి పెద్ద న్యూస్ రాబోతోంది. ఇప్పుడు జిఎస్టీ ఉన్న స్లాబ్స్ తగ్గించి రేషనలైజ్ చేసి వాటిని 2 లేదా 3 స్లాబ్స్ తో చేద్దాం అని ఆయన ప్లాన్ లో ఉన్నామని ఆయన చెప్పారు. అంతే. ఆయన ఏది ఎక్కడ వస్తే అనౌన్స్ చేయలేదు ఆ డీటెయిల్స్. ఆయన ఆబ్వియస్ గా ఆయన లెవెల్లో ఆయన డీటెయిల్స్ ఎక్కువ చెప్పారు కాబట్టి అది దీపావళి టైంకి రోల్ అవుట్ అవుతే ఆయన హింట్ ఇచ్చారు. కానీ దేని కారణంలో డెఫినెట్ గా ఇది ఈ ట్రంప్ టారిఫ్ అయిండొచ్చు. అంటే మన ఇండియాలో కూడా ఎకానమీ ఇంకొంచెం కిక్ స్టార్ట్ చేయాలి, ప్లస్ ఎకానమీ కొంచెం స్లో అవుతుందేమో అనిపిస్తుంది చాలా మందికి. అంత కామన్ మ్యాన్ దగ్గర కూడా డబ్బు అంత లేదేమో ఖర్చు పెట్టడానికి అనే ఫీలింగ్ కూడా గవర్నమెంట్ వెళ్ళి ఉండొచ్చు. ఒకటి టాక్సేషన్ ఎక్కువ ఉంది, ప్లస్ ఇన్ఫ్లేషన్ కూడా బాగానే ఉంది ఇండియాలో. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కామన్ మ్యాన్ దగ్గర ఇంకొంచెం డబ్బు చేతిలో ఉంటే ఖర్చు పెడతారు, ఎకానమీ ఇంకొంచెం మళ్ళీ ఫాస్ట్గా వెళ్తుందని ఎకనామిక్ లాజిక్. అది ఈ ఫ్యాక్టర్స్ వల్ల అయిండొచ్చు నా ఉద్దేశంలో. అయితే అది గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పలేదు ఇలాగా. వాళ్ళు వెంటనే దాన్ని వర్కౌట్ చేస్తారు. చేసేసి ఒక హౌస్ హోల్డ్, ఒక ఇంట్లో కావాల్సిన బేసిక్ గూడ్స్ అంటే టూత్ పేస్ట్లు, తర్వాత టూత్ బ్రష్లు, తర్వాత పప్పులు, ఉప్పులు, పాలు, వీటన్నిటి జిఎస్టీ బాగా తగ్గించారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కామన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోవాలి మంత్ ఆఫ్టర్ మంత్. అది కొంచెం పాజిటివ్ చీర్ ఇస్తుంది అందరి మైండ్స్ లోను. ఒక 5,000 బిల్లు 4,000 బిల్లు అవ్వచ్చు గోయింగ్ ఫార్వర్డ్. ఆ రూపాయలతో ఇంకా కొనుక్కోవచ్చు, వాళ్ళు చేయొచ్చు. ప్లస్ ఇంట్లో ముఖ్యంగా చదువుకునే పిల్లలకి రబ్బర్లు, పెన్సిళ్ళు, తర్వాత ఈ ఆర్ట్ కావాల్సిన బ్రషెస్, కలర్స్ అన్నిటికీ 0 చేస్తారు. అన్నిటికీ జిఎస్టీ ఖర్చు లేదు జిఎస్టీ దానికి. సో ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఇంట్లో కూడా కొంచెం డబ్బు ఎక్సెసివ్ కాకపోయినా కొంచెం అడిషనల్ గా మిగిలే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ గుడ్స్ కి వచ్చేప్పటికి కొన్ని కైండ్ ఆఫ్ కార్స్ కి, కొన్ని కైండ్ ఆఫ్ బైసైకిల్స్ కి కూడా డ్యూటీ జిఎస్టీ తగ్గించారు. ఇది కూడా ఒక డైరెక్షన్ ఏమిటంటే దీనిది కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేలా చేయాలి అని ఒక ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. అంతేకాక వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా మంది మ్యానుఫ్యాక్చర్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఆ బెనిఫిట్ పూర్తిగా పాస్ ఆన్ చేయరు. వాళ్ళు జిఎస్టీ ట్యాక్స్ కదా, అంటే ఒక గూడ్స్ ప్లస్ జిఎస్టీ అంటాం మనం. ఆ ప్లస్ జిఎస్టీ తగ్గించిన మాత్రాన్ని వాళ్ళు బేసిక్ ప్రైస్ తగ్గించాలని రూల్ లేదు. వాళ్ళు దాన్ని కొంచెం పెంచి ఈ జిఎస్టీ కలుపుకుని పాత రేట్కి ఎంత కావాలో అంత దాన్ని సెట్ చేయొచ్చు చేయాలి అంటే. అది మాత్రం గవర్నమెంట్ సబ్సిడీ ఒప్పుకోవట్లేదు. అంటే మేము మానిటర్ చేసి కామన్ మ్యాన్కి ఎండ్ యూజర్కి ప్రైసెస్ తగ్గాలి అని గట్టిగా వాళ్ళు పుష్ చేస్తారు. ఇంకొకటి ఏమిటంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, అంటే బ్రిక్స్ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, అలాగే కన్స్ట్రక్షన్ కోసం కావాల్సిన మెటీరియల్స్ జిఎస్టీ తగ్గించారు. సో దీన్ని బట్టి కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఇళ్ల ధర కూడా కొంచెం తగ్గచ్చు. ఇవన్నీ కూడా డైరెక్షన్ ఏమిటంటే కామన్ మ్యాన్కి కొంచెం అందుబాటులో ఉండాలి, బేసిక్ నీడ్స్, నెసెసిటీస్ అని గవర్నమెంట్ గట్టిగా ఫీల్ అవుతున్న ఫ్యాక్టర్ అనిపిస్తుంది మనకి. అట్ ది సేమ్ టైం ఎవరైతే డబ్బు ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళకి జిఎస్టీ పెంచారు. అంటే కొన్ని హై ఎండ్ కార్స్కి జిఎస్టీ 40% అయింది. లగ్జరీ గూడ్స్కి సిన్ గూడ్స్ అంటారు, అంటే విచ్ కెన్ బి అఫోర్డబిలిటీ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి దాన్ని జిఎస్టీ 40% చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పెద్ద పించ్ అవ్వదు గవర్నమెంట్ ఉద్దేశంలో. తర్వాత ఈ కూల్ డ్రింక్స్ అండ్ మినరల్ వాటర్ దానికి కూడా జిఎస్టీ పెంచడం జరిగింది. సో సాఫ్ట్ డ్రింక్స్ తర్వాత అన్నిటి కూడా 40% డ్యూటీ పెంచేశారు. అది రైట్ రాంగ్ అయితే మనకు తెలియదు. డెఫినెట్గా అది కూడా, అంటే అది కామన్ జ్యూస్ కాదు, అది ఏరేటెడ్ సాఫ్ట్ డ్రింక్ అది. సో అది డెఫినెట్గా ఎలీట్ కొంచెం పెద్ద పెద్ద మీటింగ్స్ వాటిలో కన్జ్యూమ్ చేస్తే కాబట్టి అది కొంచెం జిఎస్టీ ఎక్కువ పర్వాలేదు, గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండొచ్చు, అలాగే దాన్ని పెంచడం జరిగింది. ఇట్లా తగ్గించడం వల్ల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది, సేల్స్ పెరుగుతాయి, వాళ్ళకి నష్టం రాదు, కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు కొనుక్కోవడానికి. ఇప్పుడే మనం చూస్తాం. ఇంకొక మేజర్ పార్ట్ ఇందా మీకు చెప్పడం మిస్ అయింది నా మైండ్లో.
ఇన్సూరెన్స్ సెక్టర్లో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటి మీద జిఎస్టీ 0 చేస్తారు. ఓకే. ఎందుకంటే ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ తక్కువ అని అందరికీ మనం తెలుసు. అందరికీ అంటే ఏదో విధంగా అది కొంచెం ఎక్కువ భారంగా ఉంటుంది, బర్డెన్గా ఉంటుంది ఫ్యామిలీకి అని అనుకోవడంతో వాళ్ళు పోస్ట్పోన్ చేయడం, లేకపోతే తక్కువ వాల్యూ తీసుకోవడం జరుగుతూ ఉండేది. ఎన్నో అవాంతరం వస్తే అది ఫుల్గా డబ్బు సరిపోక ఇబ్బందులు డెఫినెట్గా పడేవాడు. అందులో ఇవన్నీ తగ్గించడం కోసం ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెంచాలని యాక్టింగ్ 0 చేశారు ఇన్సూరెన్స్కి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి. కొన్ని కంపెనీస్ అయితే 22 సెప్టెంబర్ నుంచి ఎఫెక్ట్ అవ్వాలి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది. కానీ చాలా కంపెనీస్ ఇప్పటి నుంచే రోల్అవుట్ చేసేస్తున్నాయి. ఇప్పటి నుంచి మేము మీకు తక్కువ రేట్స్ ఇచ్చేస్తామని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కస్టమర్స్కి. సో అది కూడా ఒక పాజిటివ్ స్టెప్. ఇందా మీరు అడిగిన క్వశ్చన్కి ట్రేడర్కి, ఓ బిజినెస్ మ్యాన్కి చాలా లాభంగా ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ తగ్గినప్పుడు ఎక్కువ మంది అప్రోచ్ అవుతారు, మాకు గూడ్స్ కావాలని, కొనుక్కోవాలని. అది డెఫినెట్గా మంచి బిజినెస్ పెరుగుతుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది సొసైటీలో. దాన్ని బట్టి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. కొన్నవాళ్ళు హ్యాపీ, అమ్మిన వాళ్ళు హ్యాపీ, బ్యాంక్స్ ఆర్ హ్యాపీ. అలా మొత్తం అంతా ఇది అవుతుంది. ఇది ఎకనామిక్గా చూసుకుంటే మన రిపో రేట్ తగ్గించారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి, మనవి లోన్ రేట్స్కు తగ్గాయి అబౌట్ 3-4 months బ్యాక్. సో లోన్ రేట్స్ తగ్గడంతో కూడా మనీ సర్క్యులేషన్ పెంచాలి అనే ఆబ్జెక్టివ్తో లోన్ రేట్స్ తగ్గడం జరిగింది ఇండియాలో. అది ప్లస్ ఇది చూసుకుంటే మనం 1+1 కాస్త 2 అవుతుంది కాబట్టి రెండు కలిసి డెఫినెట్గా అది పాజిటివ్ వస్తుంది నా ఉద్దేశం. అయితే జిఎస్టీ మీదే సామాన్య మానవుడు ఒక 8 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పోరాటాలు చేశారు జిఎస్టీ తగ్గించాలని చెప్పేసి. ఇప్పుడు 8 సంవత్సరాలు పట్టడానికి కారణాలు ఏవి ఉంటాయి అంటారు? కారణాలు చాలా ఉంటాయి. అది ఎందుకంటే జిఎస్టీ సెంట్రల్ సబ్జెక్ట్ కాదు, స్టేట్ అండ్ సెంటర్ ఇద్దరు కలిసి పనిచేయాలి. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ డెసిషన్ మాత్రం మిగతా స్టేట్స్ అన్ని కూడా ఒప్పుకోని రూల్ లేదు. ఆ జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్ అన్ని స్టేట్స్ అన్ని దాంట్లో భాగంగా ఉంటారు. అందరూ ఒప్పుకోవాలి, అందరూ ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి. బహుశా ఆ రోజుల్లో లేదు, కొన్ని థాట్స్ డిఫరెంట్ గా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు అందరు కలిసి రావడంతో మనకి అట్లీస్ట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అనుకోవచ్చు మరి. ఓకే. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే సేవింగ్ చేసుకోవాలి, కొంతమందికి మనీ ఉంటాయి సార్, కానీ ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేయాలని చెప్పి తెలియదు. అసలు మీరు ఎలాంటి డెసిషన్ చెప్తారు సేవ్ చేసుకోవాలంటే? యాక్చువల్గా సేవ్ చేసుకోవాలి అని ఐడియా వస్తే మనం వాళ్ళు ఫస్ట్ వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి, కంగ్రాచులేట్ చేయాలి. చాలా మంది వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోతున్నారు, ఉద్యోగం చేస్తాం లేకపోతే ఫ్యామిలీ కూడా అలా ముందుకు వెళ్ళిపోయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు బ్యాంకులో ఎక్కువ డబ్బు ఉండట్లేదు, వాళ్ళు ఖర్చు పెట్టడం అలా అవుతుంది. చాలా మంది అప్పుల్లో దిగిపోయి అమ్మాయి పెళ్లి చేయాలన్నా, చదివించాలన్నా డబ్బు లేకపోవడం, అప్పు చేయడం అలా జరుగుతుంది. సరే, జీతం వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఇన్వెస్ట్ చేయాలి. అలాగే బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించే ప్రతి వ్యక్తి కూడా ఇన్వెస్ట్ చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళ అబ్బాయిలకి, అమ్మాయిలకి, పిల్లలకి, ఫ్యామిలీ కూడా వాళ్ళు హెల్ప్ సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. ఇంతకుముందు అయితే బ్యాంక్ ఎఫ్డీస్ చేసేవారు, లేకపోతే బ్యాంక్లో పెట్టుకోవడం, పోస్ట్ ఆఫీస్ పెట్టుకోవడం, చీటీలు కట్టడం కామన్గా ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ దాని ఇంట్రెస్ట్ రేట్, దాని అట్రాక్షన్ పోయింది. ఇంతకుముందు అయితే 8%, 9% బ్యాంక్ ఎఫ్డీలు ఇచ్చేవి రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు 5.5-6 రేట్కి వచ్చేసింది. సేవింగ్స్ అకౌంట్ అయితే ఎస్బీఐ ఇండియన్ లీడింగ్ బ్యాంక్ 3%కి అయిపోయింది ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో అయితే. అంటే దేర్ఫోర్ ఏంటంటే బ్యాంక్లో డబ్బు పెడితే డబ్బు పెరగదు అని మనం గుర్తించాలి. ఇంకోటి ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని మనం. ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి ఏడు ప్రైసెస్ పెరిగే ధరని ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని. ఒక గ్రోయింగ్ ఎకానమీ అంటే ఇండియాలో ఇలాంటి ఎకానమీలో ఇన్ఫ్లేషన్ దాదాపు 8-10% రేంజ్లో మూవ్ అవుతాం మనం ఇప్పుడు. అంటే గవర్నమెంట్ వాళ్ళు 6-7% అంటారు, కానీ నా లెక్కలో అయితే 8% పైనే ఉంది కామన్ ఇన్ఫ్లేషన్. మనం కూడా చూస్తాం, పాలు, కూరలు, ఆయిల్, వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోతున్నాయి. సో దాన్ని పెరగాలంటే జీతం కూడా పెరగాలి, జీతం పెరగాలి, సేవింగ్స్ పెరగాలి. సేవింగ్స్ కానీ మనం వచ్చే ఇంట్రెస్ట్ సేవింగ్స్ మీద ఇన్ఫ్లేషన్ మించి లేకపోతే మన డబ్బుని పెంచట్లేదు, డబ్బుని వాల్యూ పడిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ మించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిటర్న్స్ వచ్చేలా చేయాలి. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి సేఫ్ అండ్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ మీడియం మ్యూచువల్ ఫండ్స్ అని. సో మన గవర్నమెంట్ కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా దాని గురించి చెప్పడం జరుగుతుంది పార్లమెంట్లో. అందులో చాలా మంది సెలబ్రిటీస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పడం, క్రికెటర్స్ సచిన్, రోహిత్ శర్మ, ధోని అందరూ కూడా
అలాంటి వాళ్ళు చెప్తే డెఫినెట్గా ప్రజలు అవును. రియలైజ్ చేస్తారని. అదొక సేఫ్ అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ మాధ్యమం అది ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అనేది. ఎందుకంటే ఒక క్యాపిటల్ మార్కెట్సే ఇన్ఫ్లేషన్ని మించి రిటర్న్స్ ప్రొవైడ్ చేయగలం. దాంట్లో కూడా మనం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసి డబ్బు పోగొట్టుకోకుండా ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ మంచిది. అవును. మనం ఒక ఎక్స్పర్ట్కి మనం నమ్మి ఫెయిత్ చేసి డబ్బు ఇస్తాం ఎక్స్పర్ట్కి. అవును. వాళ్ళు మన తరఫున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి మన రిటర్న్స్ ఇస్తారు మనకి. సో దాదాపు 50-55 కంపెనీలు ఇండియాలో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఒక 78 లక్షల కోట్ల డబ్బు ఇండియాలో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయి ఉంది ఇప్పుడు. సో ఈ మార్కెట్ రిటర్న్స్ కూడా బాగానే ఉన్నాయి. దాంట్లో మనిషి వ్యక్తి బట్టి రిస్క్ ప్రొఫైల్, ఈక్విటీయా, డేటా, హైబ్రిడా అనేది మనం ఒక అడ్వైజర్తో మాట్లాడుకుని మనం డిసైడ్ చేయొచ్చు. చేసి దాంట్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ 1000 రూపాయలు, 5000, 10,000 ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టగలము. అది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక గోల్కి ఎంత కావాలో అంత మనం లెక్క వేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అది మంచిది. సో పోస్ట్ ఆఫీస్ మంచిది కానీ రిటర్న్ తక్కువ. బ్యాంక్స్ మంచి ఒకప్పుడు, ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. మిగతా చీటీస్ అంటారు, చిట్ ఫండ్స్ అంటారు, అది హై రిస్క్ అండ్ లో రిటర్న్ ప్రోడక్ట్ అది. సో ఇవి అన్ని కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఎ సేఫ్ అండ్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ మాధ్యమం అని మనం గట్టిగా తేల్చి చెప్పుకోవచ్చు మనం నా లెక్కలు అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.